అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లెలో 7 ఏళ్ల బాలికను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. చంపిన తర్వాత బాలికను నీళ్ల డ్రమ్ములో దాచిపెట్టడంతో బాలిక కోసం గాలిస్తున్న తల్లిదండ్రులకు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఈ వార్త ఇప్పుడు గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ శ్రీ వెంకటేశ్వర ప్రతిమ పాఠశాలలో 2వ తరగతి చదువుతుంది. సోమవారం 4 గంటల ప్రాంతంలో అదృశ్యమైన బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించి హత్య జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, మానవ సంఘాలు పోలీస్ స్టేషన్ చేరుకుని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ బాధితురాలు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం సేవించినట్లు గుర్తించామని వెల్లడించారు. మొదట బాలిక అదృశ్యమై ఉండవచ్చని అనుకున్నామని, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి ఎదురుగా గుర్తించారని తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగారని హోంమంత్రి చెప్పారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండడంతో విచారణకు ఆటంకం కలగకుండా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు, అలానే నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అతడు బెయిల్ పై బయటికి రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై తమ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. కాగా ఈ చిన్నారి హత్య కేసు ఉద్రిక్తకు దారితీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీస్ అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు. ఆందోళన కారణంగా చెన్నై ముంబై జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, ఖచ్చితంగా కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాథ్ స్థానికులకు వివరించే ప్రయత్నం చేస్తున్నా గానీ స్థానికులు ఆందోళన విరమించకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.